శ్రీరామచంద్ర ప్రభు, ఈ జీవితంలో ఎన్నడూ నా అన్న పట్ల భక్తిభావం తగ్గకుండా అనుగ్రహించు ప్రభు. చూశావా దేవి, కుమారుని సోదర భక్తి అపురూపం ప్రభు. అందున రాతబిడ్డల్లో ఇటువంటి అనుబంధం అసలే అరుదు మహారాజా. రాతబిడ్డలైనంత మాత్రాన రక్త సంబంధానికి విలువ ఉండదా గురువర్య? ఉంటుంది యువరాజా, కానీ ఆ రక్త సంబంధాన్ని కూడా కాలదన్నే రాజ్యకాంక్ష సైతం ఉంటుంది. అందుకే గురువర్య, మా నాన్నగారిని ఒక వరం అడగాలనుకుంటున్నాను. ఏమిటి చిరంజీవి? నాకు ఈ రాజ్యభారాన్ని ఎన్నటికీ అప్పచెప్పవద్దని. చిరంజీవి, అది ఎలా సాధ్యం యువరాజా? మీ పట్టాభిషేకం కోసం మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే. అంతేకాదు, రాజ్యాంగ విషయాల్లో మీరు ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ వహించాలని మా అభిలాష. అదేమిటి గురువర్య, ఆడే పాడే లేత వయస్సులో ఆ ముళ్ళ కిరీటాన్ని మోపి యువరాజుల్ని ఇప్పటి నుంచి శ్రమ పెట్టడం ఎందుకు? ఇందరు రాజభక్తులం మనం ఉన్నాంగా. ఉన్నాం సేనాపతి, కొమ్ముటేనుగుల్లా ఉన్నాం, కోట బురుజుల్లా ఉన్నాం. కానీ దేశంలో శాంతి భద్రతలు ఈ రణమల్లు ఉండగా ఈ రాజ్యంలో శాంతి భద్రతలకు లోటు అన్నడూ రాదు. జనక జన రాదు, రానే రాదు. మీరు చెప్పిందే నిజం, విత్తన చెప్పిందే వేదం. నిజం బాబు. అమ్మా, ఇప్పుడు రాజ్యాంగ చర్చకు తొందరే వచ్చింది నాన్నగారు. తర్వాత మాట్లాడుకుందాం. తమ్ముడు నేను వేటకు వెళ్ళొస్తాం. మంచిది నాయన. నేనా? అవును తమ్ముడు. అలాగే అన్నయ్య. మరి నేను కోటకు ముందుకు రాకపోతావా? కదా. ఏం అడవులు, ఏం గుర్రాలు, ఏం నడకలు. అయ్యో, దిగేవెందుకు తమ్ముడు? జనక జన, మన రాజ్యానికి శత్రు రాజ్యానికి సరిహద్దు. పొలిమేర దాడితే పుచ్చిలు ఎగిరిపోతాయని మహామంత్రి గారు చెప్పారుగా. నేరాను. అయ్యో, నీకు భయం అయితే నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. నేను మాత్రం వేట పూర్తి కానిదే వెనక్కి తిరగను. వస్తా. వెళ్ళు వెళ్ళు. తాపిగా ఇక్కడే ఉండి వలేసి పిట్టల్ని పట్టుకుంటాను. కదరా బలబల. ముందు ఈ పావురాన్ని నేను కొట్టాను. కాదు, నేను కొట్టాను. కాదు, నేను కొట్టాను. కాదు, నేను కొట్టాను. నేను నేను సరే, మీరే కొట్టారు. తీసుకోండి. అరే, ఇంకా పోట్లాడతారనుకున్నాను. అంతలోనే దిగజారిపోయారే. అంతలోనా? నిన్ను చూచిన మరుక్షణమే నా హృదయం జారిపోయింది. జారిపోయిందా? హృదయమా? ఏది, ఎక్కడా? ఇదిగో ఇక్కడ, ఈ చక్కని కన్నులలోనికి, ఈ అందమైన ముఖార విందంలోనికి. అయితే కష్టమే. మరి నీ హృదయం మీకు తిరిగి ఇవ్వటం ఎలాగా? నా హృదయం నాకివ్వద్దు. దానికి బదులుగా నీ హృదయాన్ని నాకిచ్చి ఇక్కడ బదిలిపరుచుకుంటాను. జనక జన, పడిందిరా పెట్ట. నిప్పుకోళ్ళగుంది. అబ్బా, అరే చీర కూడా కట్టింది చిలక. చిలక, నా పేరు నీకెలా తెలుసు? జనక జన, నీ ముక్కు చెప్పడం లేదే. ఏంటని అనుకుంటాం? బంగారు మునక, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? పులి. పులి? అయ్య బాబోయ్, దగ్గరికి రా, దగ్గరికి రా. పులి లేదు, గిలి లేదు, వస్తా. అయ్యో నా గుర్రం. చిలక. అబ్బా, ఆ చిలక ఎక్కడ చిక్కుకుందో. ఇప్పుడు ఎందుకు మన మధ్య రసభంగం? అదిగో చిలక. పునర్దర్శనం మీ ఇష్టం. అయితే రేపే. ఎక్కడా? ఇక్కడే. వస్తాను.